Next, program for using nested if statement. ఆల్రెడీ మనం ఇక్కడ if స్టేట్మెంట్లో ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్లు if వచ్చేసి టైప్స్ ఉంటాయి. సింపుల్ ఇఫ్ అంటాము, ఒకటి సింపుల్ ఇఫ్, రెండు ఇఫ్ ఎల్స్, మూడోది వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటాం, ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఇలా మనకి ఇఫ్ స్టేట్మెంట్లో టైప్స్ ఉంటాయి. సింపుల్ ఇఫ్ అన్నాం, సింపుల్ ఇఫ్ అంటే ఓన్లీ కండిషనే ఉంటుంది, ఎల్స్ పార్ట్ అనేది ఉండదు అనమాట. అంటే జస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఫాల్స్ అయితే ఏంటి అనేది మనం సింపుల్ ఇఫ్లో ఉండదు. అదే ఇఫ్ ఎల్స్ తీసుకుంటే కనుక కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరగాలి అనేది దీంట్లో రాయొచ్చు. తర్వాత ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే కండిషన్ బై కండిషన్, కండిషన్ 1 కాకపోతే కండిషన్ 2 లేదంటే కండిషన్ 3 అట్లా మనకి మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చు. ఇంకొకటి నెస్టెడ్ ఇఫ్ అంటాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్లో ఇఫ్ రాసుకోవడం, అంటే కండిషన్లో కండిషన్ రాసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది చూద్దాము. నెస్టెడ్ ఇఫ్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. దీని సింటాక్స్ తీసుకుంటే ఇది ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూస్తే, ఇఫ్ కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్ 1, ఈ కండిషన్ ట్రూ అయితే కనుక కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ రాసుకోవచ్చు. అంటే ఇంకో కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ట్రూ అయితే, ఆ కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లేదు పైన అవుటర్లో ఉన్న ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే దెన్ ఇక్కడ అవసరమైతే మళ్ళీ మనం ఫాల్స్ అయినా ఇంకో కండిషన్ రాసుకోవచ్చు. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ కరస్పాండింగ్ బ్లాక్, లేదా కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఇక్కడ ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి అంటే ఫాల్స్లోకి వచ్చి ఆ ఎల్స్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని ఫాలో అవుతే ఇంకా మల్టిపుల్ కండిషన్స్ ఏమైనా ఉంటే కనుక రాయొచ్చు. లేదు ఎల్స్ నెక్స్ట్ ఇంకేమైనా కండిషన్ ఉంటే ఆ కండిషన్ దానికి రిలేటెడ్ స్టేట్మెంట్స్ నోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాగా ఇఫ్లో ఇఫ్ రాయటాన్ని మనకి నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ నెస్టెడ్ ఇఫ్. సో ఫస్ట్ హెడర్ ఫైల్, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. జస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. జస్ట్ ఇక్కడ మనకి నెస్టెడ్ ఇఫ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది తెలియటం కోసం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఇనిషియల్గా ఎన్లో వాల్యూ 1 ఉంది. సో దాన్ని ఇక్కడ నేను కండిషన్ రాస్తాను ఏంటి, ఇఫ్ n% 2 = 0. సో ఎన్లో ఉన్న వాల్యూ, ఎన్లో 10 ఉంది కాబట్టి ఆ 10ని కనుక 2తో డివిజిబుల్ చేస్తే 0 వస్తే కనుక రిమైండర్ 0 వస్తే ఓకే. నేను ఇక్కడ బ్లాక్ బిగిన్ చేస్తున్నాను, చేసి ఇక్కడ మనం ఒక కండిషన్ పెడుతున్నాం ఏంటి, డివిజిబుల్ బై 10 అని ఒక మెసేజ్ పెట్టుకున్నాం. డివిజిబుల్ బై 2 అంటే ఎన్లో ఉన్న వాల్యూ 2తో డివిజిబుల్ అయింది అని చెప్పేసి ఒక మెసేజ్ రాసాం. ఓకే. దెన్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ n%3 = 0 అంటే ఇక్కడ మనం ఫస్ట్ పైన ఒక కండిషన్ రాసాం. ఆ కండిషన్ ఏంటి, ఎన్లో ఉన్న వాల్యూ 2తో డివిజిబుల్ అయితే అప్పుడు ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి డివిజిబుల్ బై 2 అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. మళ్ళీ అదే ఎన్లో ఉన్న వాల్యూ 3తో కూడా డివిజిబుల్ అయితే దానికోసం ఇక్కడ ఒక మెసేజ్ రాస్తున్నాం ఏంటి, ఎన్ డివిజిబుల్ బై 2 and 3 అంటే ఎన్లో ఉన్న వాల్యూ 2తోనూ 3తోనూ డివిజిబుల్ అయింది అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ పెట్టాం. ఒకవేళ ఎల్స్, ఈ ఎల్స్ దేన్ని, ఈ ఎఫ్కి సంబంధించింది అనమాట. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే దెన్ printf n is divisible by 2 and not divisible by 3 అంటే n అనేది 2తో డివిజిబుల్ అయింది కానీ 3తో డివిజిబుల్ కాలేదు అని. ఓకే. ఇప్పుడు పైన మనకి ఇఫ్ బ్లాక్ ఇక్కడ ఉంది కదా, ఈ ఇఫ్ బ్లాక్కి ఒక ఎల్స్ రాద్దాం. ఎల్స్లో ఏం మెసేజ్ పెడతాము, n నాట్ డివిజిబుల్ బై 2, n అనేది 2తో డివిజిబుల్ కాలేదు ఇలా రాసాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి అవుటర్ కండిషన్, ఈ అవుటర్ కండిషన్కి ఇక్కడ బ్లాక్ అనేది డిఫైన్ చేసాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఇనిషియల్గా అంటే ఎన్లో ఉన్న వాల్యూ 2తో డివిజిబుల్ అయితే, సో ఎన్లో 10 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో అక్కడ n divisible by 2, n అనేది 2తో divisible అయింది. ఓకే.
ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేసి ఈ ఎన్లో ఉన్న వాల్యూ 10 కనుక 3తో డివిజిబుల్ అయితే, సో ఇక్కడ 10 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇక్కడ ఎల్స్లోకి వచ్చి n ఈజ్ డివిజిబుల్ బై 2, n 2తో డివిజిబుల్ అయింది అండ్ నాట్ డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ కాలేదు అని ఒక మెసేజ్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి ఇప్పుడు కండిషన్ 1 అండ్ ఈ ఇఫ్లో ఇంకొక ఇఫ్ అనమాట. అంటే ఇది ఇఫ్లో ఇఫ్ రాస్తున్నాం కాబట్టి దీన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి పిలుస్తాం. లేదా అసలు మనకు అవుటర్లోనే కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ ఎన్లో ఉన్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 అనుకున్నాం. సో 15 2తో డివిజిబుల్ కాదు కాబట్టి ఎల్స్ n ఈజ్ n నాట్ డివిజిబుల్ బై 2 అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా రాయొచ్చు. సో దీన్ని ఫస్ట్ రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే ఫస్ట్ ఏంటి n డివిజిబుల్ బై 2, n అనేది 2తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి n ఈజ్ డివిజిబుల్ బై 2 అండ్ నాట్ డివిజిబుల్ బై 3. అంటే ఇప్పుడు మనకి రెండు స్టేట్మెంట్స్ వర్క్ అయినాయి. ఏంటి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 2తో డివిజిబుల్ అయింది. అలానే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ఎల్స్లోకి వచ్చేసి నాట్ డివిజిబుల్ బై 3 అని చెప్పేసి వర్క్ అవుతుంది. ఇది నెస్టెడ్ ఇఫ్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్లో ఉన్న వాల్యూ నేను 15 చేశాను. ఎన్లో ఉన్న వాల్యూ 15 చేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తుంటే ఇక్కడ మనకి మెసేజ్ ఏంటి n నాట్ డివిజిబుల్ బై 2. n అనేది అసలు 2తో డివిజిబుల్ కాలేదు. అంటే ఎందుకంటే nలో 15 ఉంది. సో ఇక్కడ 15 మాడ్యులస్ 2 అన్నాం. సో రిమైండర్ 0 కాదు కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లోకి వచ్చి ఇక్కడ ఎల్స్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి నెస్టెడ్ ఇఫ్ అనేది రాయొచ్చు. ఇది ఒక జస్ట్ ఒక శాంపిల్ ప్రోగ్రామ్. దీని మీద మనకి ఇంకా మేజర్ ప్రోగ్రామ్స్ ఎన్నైనా డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనే దానికోసం ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని మనకి నెస్టింగ్ అంటే ఏంటి, కండిషన్లో అలా ఎన్నైనా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఒక జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఇలాంటి నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఇలాంటి రాసేటప్పుడు మనం ఈ బ్రాకెట్స్ ఎలా పెట్టాలి, అంటే బ్లాక్ ఎలా డిఫైన్ చేయాలని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఈ ఇఫ్ కండిషన్ని మనకి ఫాలో అవుతా ఒక బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతిదానికి మనం ఇలా ఒక బ్లాక్ తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, అవుటర్ ఇఫ్కి వచ్చేసి బ్లాక్ బిగిన్, అవుటర్ ఇఫ్ మొత్తం ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి బ్లాక్ క్లోజ్ చేసాం. అలానే ఇక్కడ ఎల్స్ని ఇక్కడ డిఫైన్ చేసాం. అయితే ఫస్ట్లో మనం సింటాక్స్ చెప్పుకున్నప్పుడు ఏంటంటే, మీరు ఏ కండిషన్నే రాసినా సరే ఆ కండిషన్ని ఫాలో అవుతా వన్ స్టేట్మెంట్ మాత్రమే, అంటే వన్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంటే కనుక అసలు బ్లాక్ వాడాల్సిన పని లేదు. లేదు మోర్ దెన్ 1 ఉంటే కనుక ఖచ్చితంగా బ్లాక్ వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n% 2 అన్నాం. ఈ కండిషన్ని ఫాలో అవుతా మనకేంటి ఇవన్నీ స్టేట్మెంట్సే ఉన్నాయి. ఇవన్నీ అంటే ఈ కండిషన్ కిందే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ డిఫైన్ చేసాం. తర్వాత ఇక్కడ ఎల్స్ ఉంది. ఎల్స్ని ఫాలో అవుతాయి అంత మనకి 1 లైన్ కోడే ఉంది కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ రాయాల్సిన పని లేదు. అలానే ఇక్కడ ఇఫ్ కండిషన్ కూడా చూస్తే ఇక్కడ ఇఫ్ n% 3 = 0. సో ఇది కండిషన్. ఈ కండిషన్ని ఫాలో అవుతా 1 లైన్ ఆఫ్ కోడే ఉంది కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ అనేది డిఫైన్ చేయలేదు. అలానే ఎల్స్ని ఫాలో అవుతా కూడా ఇక్కడ మనకి 1 లైన్ ఆఫ్ కోడే ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఏంటంటే కండిషన్ని ఫాలో అవుతా ఓన్లీ 1 లైన్ ఆఫ్ కోడ్ ఉంటే కనుక బ్లాక్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదు మోర్ దెన్ 1 లైన్ ఉంటే కనుక కంపల్సరీగా బ్లాక్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే బ్లాక్స్ మనం అన్నెసరీగా డిఫైన్ చేసినా ఒక్కొక్కసారి అవి సరిగా క్లోజ్ కాకపోయినా కూడా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు, ఎర్రర్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ బ్లాక్స్ డిఫైన్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లేదా మనకి ఈ రూల్ ఫాలో అయితే సరిపోతుంది. ఏంటి అంటే ఓకే మనం కండిషన్ రాస్తున్నాం, ఆ కండిషన్ ఫాలో అవుతా కోడ్ ఎన్ని లైన్స్ ఉంది, సింగిల్ లైన్ ఓకే ఇట్స్ ఎనఫ్ రాస్ ఐటమ్, మల్టిపుల్ లైన్స్ దెన్ బ్లాక్ అనేది యూజ్ చేయాలి. అలానే ఇక్కడ కండిషన్స్ మనం రాసేటప్పుడు ఆ కండిషన్ని ఫాలో అవుతా రాసే స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని మనం కంపల్సరీగా ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. ఇండెంటేషన్ ఇస్తే మీకు తర్వాత అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ని ఫాలో అవుతా ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే ఇఫ్ కండిషన్ ఇన్నర్ పార్ట్ ఇది, ఈ ఇఫ్కి వచ్చేసి ఇన్నర్ పార్ట్ ఇది, దీనికి ఇన్నర్ అని మనకి ఇలా తెలుస్తుంది అనమాట. లేదు అన్నీ ఒకే అలైన్మెంట్లో రాసామనుకోండి, ఇలా ఒకే లైన్లో రాసామనుకోండి, తర్వాత మనం ఎప్పుడన్నా ప్రోగ్రామ్ చెక్ చేసినప్పుడు అంటే ఈ ఫుల్ సంబంధించిన స్టేట్మెంట్ ఏది, దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది.
అలా కాకుండా చక్కగా ఒక ట్యాబ్ కనుక మనం ఇచ్చేస్తే దాన్ని ఇండెంటేషన్ అంటాం. అప్పుడు మనకి ఓకే మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఈ స్టేట్మెంటు దీని ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్, ఓకే ఎల్స్ ఇది సపరేటు, మళ్ళీ దీని ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇది, ఇలా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని కోడింగ్ నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా ఇండెంటేషన్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితే మీకు ఫ్యూచర్లో లాజికల్ ఎర్రర్స్ కన్నా మనకి ఎక్కువగా కోడింగ్లో ఎర్రర్స్ అనే వాటిని చాలా వరకు మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అలానే కోడ్ కూడా మనకి మీనింగ్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడన్నా మనం కోడ్ వెరిఫై చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అట్లా ఓకే, ఇది ఇఫ్లో వచ్చేసి నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. దెన్ ఇంకోటి ఇఫ్ స్టేట్మెంట్లో వచ్చేసి ఇంకొకటి చూద్దాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది చూద్దాం. దీన్ని ఏమంటారంటే ఇఫ్ ఎల్స్ లేడర్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఫ్లో చార్ట్ చూడండి. దీని వచ్చేసి మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనొచ్చు లేదా ఇఫ్ ఎల్స్ లేడర్ అనొచ్చు. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కండిషన్ 1 అంటే ఇఫ్ ఎల్స్ లేడర్, మళ్ళీ అది మీనింగ్ వేరే ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అందాం. ఇది ఇఫ్ ఎల్స్ లేడర్ అంటే ఏంటనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నాం అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ కండిషన్ 1 మనం ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ఓకే అయితే అంటే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, దెన్ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది. ఓకే, లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయితే దెన్ కండిషన్ 2 అంటే ఇక మనకి చాయిస్ లాగా అనమాట. ఓకే చాయిస్ 1 అయితే ఇది, లేదు 2 అయితే ఇది, లేదు 3 అయితే ఇది, అలా అనమాట. ఇప్పుడు కండిషన్ 2 అయితే ఆ ట్రూ బ్లాక్ సంబంధించిన స్టేట్మెంట్స్, లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయితే అలా మనకి మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చు. అప్ టు కండిషన్ n అయితే ట్రూ అయితే ఆ స్టేట్మెంట్, లేదంటే ఫాల్స్ ఆ కండిషన్ ఫాల్స్ స్టేట్మెంట్ రాసుకొని బయటకు రావచ్చు అనమాట. ఇట్లా అంటే ఇట్లా బ్లాక్లోంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటో వచ్చేసేంటి ఈ కండిషన్స్ మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, 4 అలా మనకి అప్ టు n కండిషన్స్ ఎన్ని అయితే అన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దీనికి మనం ఒక ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎగ్జాంపుల్ కింద ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ అన్నాం. స్టూడెంట్ యొక్క మార్క్స్ రిపోర్ట్ని ప్రింట్ చేయాలి యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉపయోగించి మనం ఎలాగా చూద్దామండి. సో దెన్ హెడర్ ఫైల్, ఓకే మనకి ఇది డవ్ C++ కాబట్టి Coney.h అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం డీటెయిల్గా తీసుకుందాం. అంటే స్టూడెంట్ నేమ్ అనుకుందాం. నేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ అరే డిఫైన్ చేసాము, దాన్నే మనకి ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పేసి కాల్ చేస్తాం కాబట్టి ఓకే. తర్వాత స్టూడెంట్ మార్క్స్ తీసుకుందాం. సింపుల్గా నేను మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకుందాం. దెన్ వాటిని టోటల్ చేద్దాం. యావరేజ్ని డెసిమల్స్లో తీసుకుందాం. ఓకే, యావరేజ్ డెసిమల్స్లో తీసుకుందాం. దెన్ ఓకే ఇక్కడ వరకు. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ స్కాన్ఎఫ్ స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజ్ నేమ్. ఓకే, ఇక్కడ మనం యాంపర్సెంట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. స్ట్రింగ్స్ కాబట్టి ఎందుకు ఇవ్వకపోవచ్చు అంటున్నామంటే స్ట్రింగ్ ఇక్కడ దీని లెంత్ ఎంత 20 అంటే 20 లెటర్స్ లెంత్ గల స్ట్రింగ్ కాబట్టి అది మెమరీలో 20 బైట్స్ స్పేస్ తీసుకుంటుంది. కాబట్టి మెమరీలో అంత ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కంపైలర్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి యాంపర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. 3 సబ్జెక్ట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఓకే, మార్క్స్ 1, 2 and 3. రైట్. దాని ఇక్కడ టోటల్ మార్క్స్ 1, 2, 3. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3. సో మనకి యావరేజ్ డెసిమల్స్లో కావాలి అంటే కనుక ఇక్కడ 0.0 ఇస్తే కనుక డెసిమల్స్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు శాంపిల్ ప్రోగ్రామ్ కోసం జస్ట్ ఇంతవరకు ప్రింట్ చేద్దాం. పర్సంటేజ్
నేమ్ total marks average marks రైట్ యావరేజ్ డెసిమల్స్లో ఉంది కాబట్టి ఫ్లోట్లో ఉంది కాబట్టి %f తీసుకుందాం ఓకే ఇంక ఇఫ్ ఏం రాయలేదు చూద్దాం ఇక్కడ వరకు ఫస్ట్ రాసి తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏంటి వేరియబుల్స్ తీసుకున్నాం ఫస్ట్ నేము సబ్జెక్ట్ మార్క్స్ టోటల్ యావరేజ్ తీసుకున్నాం సో నేమ్ ఇన్పుట్ చేసాం సబ్జెక్ట్ మార్క్స్ ఇన్పుట్ చేసాం వాటిని బట్టి టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం ఫైనల్గా వచ్చిన వాటిని ప్రింట్ చేసాం ఓకే ఇప్పుడు స్టూడెంట్ నేమ్ ఉంటుంది ఓకే స్టూడెంట్ నేమ్ అన్నాం మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్ 1 2 and 3 ఓకే సో ఇక్కడ మనకి 0.0 ఇచ్చాం కాబట్టి డెసిమల్ వాల్యూ వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాద్దామంటే యావరేజ్ మార్క్స్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం యావరేజ్ని బేస్ చేసుకొని అంటే రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ యావరేజ్ వస్తుంది కదా ఆ వచ్చిన యావరేజ్ కనుక యావరేజ్ అంటే ఇక్కడ ఇందులోనే కదా వాల్యూ వస్తుంది ఏవీజ్ అనే వేరియబులే కాబట్టి ఓకే యావరేజ్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 యావరేజ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం అంటే 60 అండ్ అబవ్ అయితే దెన్ ప్రింట్ఎఫ్ రిజల్ట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి రాద్దాం ఓకే ఒకవేళ 60 కన్నా తక్కువ అయితే ఏంటి అప్పుడు ఇక్కడ ఎల్స్ ఇఫ్ అంటే ఇంకో కండిషన్ ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే కండిషన్ 1 కండిషన్ 2 కండిషన్ 3 అలా ఎన్నైనా రాయొచ్చు యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 దెన్ ప్రింట్ఎఫ్ రిజల్ట్ సెకండ్ క్లాస్ ఇలా రాసాం ఒకవేళ కాదు ఎల్స్ ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 దెన్ రిజల్ట్ పాస్ ఇలా రాసాం లేదు ఎల్స్ రిజల్ట్ ఫెయిల్ ఇలా రాస్తాం ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఫస్ట్ కండిషన్ 1 ఈ కండిషన్ 1 ట్రూ అయితే కనుక ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది ఇక ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది లేదు కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది ఆ కండిషన్ ట్రూ అయితే కనుక రిజల్ట్ సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది ఎగ్జిట్ అయిపోతుంది లేదు ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఇది ట్రూ అయితే రిజల్ట్ పాస్ అని ఎగ్జిట్ అవుతుంది ఓకే లేదు ఈ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయితే అప్పుడు దెన్ ఎల్స్ లాస్ట్ ఎల్స్లోకి వచ్చేసి రిజల్ట్ ఫెయిల్ అనేది చెక్ చేస్తుంది అన్నమాట అంటే ఇక్కడ ఏంటి కండిషన్ బై కండిషన్ కండిషన్ 1 అయితే ఇది లేదంటే నెక్స్ట్ కండిషన్ లేదంటే నెక్స్ట్ కండిషన్ అయితే ఇక్కడ రాసినప్పుడు ఎల్స్ ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ 50 అన్నారు కదా సో ఇంకా మనకి ఇక్కడ లెస్ దెన్ 60 రాయాలంటే ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ 60 అండ్ అబవ్ అయితే ఇది చెక్ చేస్తుంది లేదు ఇక్కడ 50 నుంచి 60 లోపు అయితే కనుక ఇది చెక్ చేస్తుంది 35 నుంచి 50 లోపు అయితే ఇది వర్క్ అవుతుంది లెస్ దాన్ 35 అయితే కనుక ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది కొన్నిట్లో ఎలా రాస్తారంటే యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అని మళ్ళీ ఇక్కడ అండ్ యావరేజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 59 అలా రాస్తారు అదంతా రాయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇప్పుడు ఇక్కడ రన్ చేద్దాం ఓకే స్టూడెంట్ నేమ్ మార్క్స్ 1 2 and 3 ఫస్ట్ క్లాస్కి ఇద్దాం సో దెన్ యావరేజ్ 73% ఉంది కాబట్టి రిజల్ట్ ఫస్ట్ క్లాస్ అని వచ్చింది ఓకే అన్ని కండిషన్స్ చూద్దాం మనకు అన్ని వర్క్ అవుతుందో తెలియాలి కదా ఓకే 45 ఉంది కాబట్టి రిజల్ట్ పాస్ ఓకే కరెక్ట్గా 60 వచ్చింది కదా ఫస్ట్ క్లాస్ సో ఫెయిల్కి చూద్దాం ఒకసారి $35 ఓకే పాస్ మార్క్సే వస్తున్నాయి ఫెయిల్ కూడా ఒకసారి అంటే లాస్ట్ ఎల్స్ కూడా చూద్దాం $30 and 25 సో యావరేజ్ 29 ఉంది కాబట్టి రిజల్ట్ ఫెయిల్ ఇలా మనం చెక్ చేయొచ్చు అనమాట సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఓకే ఇలా మనం చూస్తాం అనమాట ఇది ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన ఎగ్జాంపుల్
తర్వాత ఇఫ్లోనే ఇఫ్ ఎల్స్ లేడర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇఫ్ ఎల్స్ లేడర్ ప్రోగ్రామ్ ఫర్ ఫైండ్ బిగ్ నెంబర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ లేడర్. ఇది కూడా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాంటిదే, బట్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ లేడర్ అంటే ఏంటనేది చెక్ చేద్దాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫైండ్ బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జస్ట్ 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఓకే, 2 వేరియబుల్స్ తీసేసుకొని ఫస్ట్ వాటిలోకి నంబర్స్ ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ 2 నెంబర్స్ అందాం. ఓకే, ఏలోకి బీలోకి నంబర్స్ ఇన్పుట్ చేసాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెక్ చేస్తాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, బిగ్ నెంబర్ అన్నాం కాబట్టి ఓకే, దెన్ ఏ ఈజ్ బిగ్ అని రాసాం. కాకపోతే కనుక ఎల్స్ ప్రింట్ ఎఫ్ బి ఈజ్ బిగ్ అని రాసాం. ఓకే, ఇది మనకు తెలిసిందే కాబట్టి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ లాగా అనమాట. 2 నెంబర్స్ తీసుకున్నాం. ఏ గ్రేటర్ దెన్ బి అయితేనేమో ఏ ఈజ్ బిగ్ అన్నా, లేదంటే బి ఈజ్ బిగ్ అన్నా. ఓకే, ఇప్పుడు నంబర్స్ 2 నెంబర్స్ ఇద్దాం. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఇచ్చాము. ఓకే, అందులో సెకండ్ నెంబర్ కాబట్టి బి ఈజ్ బిగ్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇట్స్ క్లియర్. ఇప్పుడు నా దగ్గర ఇంకొక వేరియబుల్ ఉంది, 3rd వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఎలా చెక్ చేస్తాం అనేది 3rd వేరియబుల్. సో అప్పుడు మనం ఇక్కడ 3 నెంబర్స్ అనుకుందాం. దెన్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ కూడా వస్తుంది కాబట్టి %d దెన్ %c. మరి ఇది ఎలా రాస్తాం అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే కండిషన్ రాసేటప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి కామా ఏ గ్రేటర్ దెన్ సి ఇలా ఉండదు కదా. అంటే ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఇది ఒక సింపుల్ కండిషన్ అంటాం. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఒక సింపుల్ కండిషన్, ఏ గ్రేటర్ దెన్ సి అనేది కూడా ఇంకో సింపుల్ కండిషన్. ఈ సింపుల్ కండిషన్స్ ఇలా పక్క పక్కన రాసేటప్పుడు వీటిని మనం కాంపౌండ్ కండిషన్స్ కింద చేంజ్ చేస్తాం అనమాట. అంటే ఇలాగ సింపుల్ కండిషన్స్ అంటాం. ఈ సింపుల్ కండిషన్స్ పక్క పక్కన రాసేటప్పుడు వాటిని మనం కాంపౌండ్ కండిషన్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఒక కాంపౌండ్ కండిషన్ రాయాలి అంటే ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగిస్తాం. ఆపరేటర్స్లో మనకి లాజికల్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఏంటి ఆ లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ ఆపరేటర్స్ అండ్ అనే ఆపరేటరు, ఆర్ అనే ఆపరేటర్, మూడోది నాట్ అని 3 ఆపరేటర్స్. వీటికి సింబల్స్ ఏంటంటే డబుల్ యాంపర్సెండ్, ఆర్కేమో పైప్ అంటాం, పైప్ క్యారెక్టర్, డబుల్ పైప్, దీనికి వచ్చేసి ఎక్స్క్లమేషన్ సింబల్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగిస్తే సో ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ కండిషన్. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక కాంపౌండ్ కండిషన్ అంటాం. అయితే ఈ కాంపౌండ్ కండిషన్ మనం బిల్డ్ చేయాలంటే లాజికల్ ఆపరేటర్స్ వాడుతూ ఉన్నాం కదా, అండ్, ఆరు, నాటు. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఇప్పుడు కండిషన్కి లెఫ్ట్ సైడు ఆపరేటరు, రైట్ సైడ్ ఇలా తీసుకుందాం. ఏంటి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కండిషన్ ఆపరేటర్, రైట్ సైడ్ కండిషన్ ఇలా తీసుకుంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ కండిషను ట్రూ అవ్వాలి అండ్ రైట్ సైడ్ కండిషన్ ట్రూ అవ్వాలి. బోత్ సైడ్స్ ట్రూ అయితే రిజల్ట్ కనుక ట్రూ అని చెప్పేసి వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అవ్వాలి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి కూడా అవ్వాలి, అయితేనే కండిషన్ ట్రూ అని చెప్పేసి చూపిస్తుంది. లేదు మనకి లెఫ్ట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయ్యి రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయితే ఆల్సో రిజల్ట్ ఫాల్స్. అలానే లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అయ్యి రైట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు కూడా రిజల్ట్ ఫాల్స్. అదే బోత్ కండిషన్స్ ఫాల్స్ అయితే కనుక, బోత్ సైడ్ కండిషన్స్ ఫాల్స్ అయితే రిజల్ట్ ఆల్సో ఫాల్స్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి ఇక్కడ లాజికల్ ఆపరేటర్కి, ఈ ఆపరేటర్కి బిఫోర్ కండిషన్ ట్రూ అవ్వాలి అండ్ ఆఫ్టర్ కండిషన్ ట్రూ అవ్వాలి. అంటే బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే అది రిజల్ట్ ట్రూ అని చెప్పేసి వస్తుంది అనమాట. అలానే ఆర్క్ తీసుకుంటే కనుక ఆర్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అయ్యి ఇది లెఫ్ట్ సైడ్ ట్రూ అయ్యి రైట్ సైడ్ ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ రిజల్ట్ ట్రూ. అదే లెఫ్ట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయ్యి రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆల్సో రిజల్ట్ ట్రూ. లేదు బోత్ సైడ్స్ ఫాల్స్ అయితే రిజల్ట్ ఫాల్స్, బోత్ సైడ్స్ ట్రూ అయితే కనుక రిజల్ట్ వచ్చేసి ట్రూ అని చూపిస్తుంది అనమాట.
అంటే అక్కడ మనకి మీనింగ్ కూడా ఉంది. అండ్ మీన్స్ అండ్ అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అండ్ ఇది ట్రూ అవ్వాలి, అయితేనే అప్పుడు అండ్ కండిషన్ వర్క్ అవుతుంది. ఆర్ అంటే ఇది కానీ లేదా ఇది కానీ, ఎనీ వన్ వర్క్ అయినా కూడా ఆర్ కండిషన్ వర్క్ అవుతుంది అనమాట, ఆర్ ఆపరేటర్ వాడుతుంది. ఇక నాట్ అనేది నెగేషన్, అంటే ట్రూ అయితే ఫాల్స్ గాను ఫాల్స్ అయితే ట్రూ గాను చూపిస్తుంది నాట్ అనేది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ రాసే ప్రోగ్రాంలో కాంపౌండ్ కండిషన్ రాయాలి కాబట్టి ఇక్కడ లాజికల్ ఆపరేటర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకుందాం, 4వ వేరియబుల్ కూడా తీసుకుందాం, అప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకి లేడర్ తెలియాలి కాబట్టి 4 నెంబర్స్ అన్నాం, %d దెన్ %d. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇఫ్ a greater than b అండ్ a greater than c అండ్ a greater than d. అంటే a అనేది b మీద అండ్ c మీద అండ్ d మీద, అంటే a అనే వేరియబుల్ రిమైనింగ్ 3 వేరియబుల్స్ మీద పెద్దదైతే సో దెన్ a ఈజ్ బిగ్. ఓకే, ఒకవేళ కాకపోతే అప్పుడు ఎల్స్ ఇఫ్ ఏ అక్కడ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ b greater than c అండ్ b greater than d అయితే b ఈజ్ బిగ్. ఓకే కాదు, దెన్ ఎల్స్ ఇఫ్ c greater than c, మిగిలిన cనే కాబట్టి cdనే కాబట్టి ఓకే, అప్పుడు ఇక్కడ ఏమంటాం c ఈజ్ బిగ్. ఓకే, ఎల్స్ ఇంకా ఇఫ్ రాయం ఇక్కడ, ఎందుకని ఇంకా లాస్ట్లో మిగిలింది d ఒకటే. ఇప్పుడు పైన రాసినప్పుడేమో పైన ఏ అనేది అవునా కాదో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక ఏ అయిపోయింది కాబట్టి అక్కడ బి, మిగతా వేరియబుల్స్ బి, ఇక్కడ బి అవునా కాదో తెలిసిపోతుంది. తర్వాత అక్కడ బి కూడా అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది ఏంటి డి, కాబట్టి ఇక్కడ సి చెక్ చేసాం. ఇంకా సి కూడా అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది ఏంటి ఇక్కడ డి ఒక్కటే, అందుకని ఇంకా చెక్ చేసేది ఏమున్నది కాబట్టి ఎల్స్ printf d is big ఇలా మనం రాసుకోవచ్చు. సో ఓకే, దీన్ని ఇఫ్ ఎల్స్ లేటర్ అని ఎందుకు అన్నామంటే దీన్ని మనం కింద నుంచి చూసినా పై నుంచి చూసినా ఒకటి, కింద నుంచి చూస్తే ఎల్స్ దగ్గర కండిషన్ లేదు, ఇక్కడికి వస్తే ఒక సింగిల్ కండిషన్ ఉంది, ఇక్కడికి వస్తే 2 కండిషన్స్ ఉంది, ఇక్కడికి వస్తే 3 కండిషన్స్ ఉన్నాయి. ఇది మనకి లేటర్ అంటే స్టెప్స్ పెరుగుతూ ఉంటాయి. పైనుంచి చూసినా కూడా పైన ఏమో 3 కండిషన్స్ ఉన్నాయి, a greater than b greater than c అండ్ a greater than d అని. స్టెప్ కిందకు వస్తే 2 కండిషన్స్ ఉన్నాయి, b greater than c అండ్ b greater than d. ఇంకో స్టెప్ కిందకు వస్తే సింగిల్ కండిషనే ఉంది, ఇంకో స్టెప్ కిందకు వస్తే 0. అందుకే దీన్ని మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ లేటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. 4 నెంబర్స్ ఉన్నాం, దెన్ నెంబర్ 1 2 3 అండ్ 4 d ఈజ్ బిగ్. ఓకే, d ఈజ్ బిగ్ అని వచ్చింది. యాక్చువల్గా మనకి రావాల్సింది ఏంటి, సెకండ్ వేరియబుల్ b కాబట్టి b ఈజ్ బిగ్. ఎక్కడ కండిషన్ ఎక్కడ మిస్ అయిందో చూద్దాం. ఇక్కడ 4 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, a greater than b అండ్ a greater than c అండ్ a greater than d. ఓకే, b greater than c అండ్ b greater than d. తర్వాత నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ c greater than d, సో c ఈజ్ బిగ్. నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ printf d ఈజ్ బిగ్. ఫైనల్గా మనకి d అనేది బిగ్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 నెంబర్స్ ఇద్దాం,